కరుణాసాగర యేసయ్యా కను పాపగణను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి కరుణాసాగర యేసయ్యా కను పాపగణను కాచితివి. అందరం చప్పట్లు కొడుతూ దేవుని లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి మరణపు లోయలో దిగులు చెందగా అభయము నొందితి నిన్ను చూచి దాహము తీర్చిన జీవనది జీవ మార్గమును చూపితివి దాహము తీర్చిన జీవనది జీవ మార్గమును చూపితివి కరుణాసాగర యేసయ్యా కను పాపగణను కాచితివి లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో కరుణాసాగర యేసయ్యా కను పాపగణను కాచితివి
స్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి. అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగనను కాచితివి. దేవునికి మహిమ కలుగును గాక. అందరం మోకరిద్దాం. మోకరించి తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం, చిన్న ప్రార్థన చేసుకొని తదుపరి కొద్ది మాటలు దేవుడు మనతో మాట్లాడబోతుండగా ఆ మాటలు ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకే స్తోత్రములు నాయనా. ఇటు రీతిగా ప్రభువా మరలా నీ సన్నిధిలో చేరి నీ నామమును గణపరచడానికి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ రాత్రికాల సమయం ప్రభువా ఈ స్థలంలో చేరి ఉన్న ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి. నిన్ను స్తుతించడం కొరకై, నీ నామమును గణపరచడం కొరకై ప్రభువా ప్రతి బిడ్డను మీరు తీసుకొచ్చిన విధానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, ఈ కోడికి నిమిత్తమై ఏర్పాటు చేసిన విధానమును బట్టి నీకే వందనాలు ప్రభువా. ఈ కోడికి ఏర్పాటు చేసిన ప్రతి బిడ్డకు క్షేమము, ఆదరణ కలుగునట్లు మీ కృపతో నింపండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభువా మీరే సూటిగా తేటగా మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోండి. పరిశుద్ధాత్ముడ మీ ఆత్మ సహాయమును కలుగు చేయండి. నిలబడబోతున్న నన్ను ప్రభువా నీ ఆత్మతో నింపి కొద్దిసేపు నీ మాటలు పలికింప చేసి కూడి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ నాతోను సూటిగా తేటగా మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొమరుడుతూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుపేట కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చక్కగా దేవుడి ఈ సదవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. కొద్దిసేపు ఈ యొక్క కోడికి నిమిత్తమై కొద్ది మాటలు దేవుడు చక్కని అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరిచి 127వ కీర్తన చూసినట్లయితే అక్కడ 4వ వచనం చదువుకుందాం. ఒక మాట రాయబడింది అక్కడ. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనివాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులను వాదించెదరు. చాలు. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్య నిమిత్తం మీరు తలలోంచి ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఇదిగో నేను చదివిన లేఖన భాగంలో మీరే సూటిగా తేటగా మాట్లాడండి. నిలబడ్డ నన్ను కూడా ప్రభు మీ ఆత్మతో నింపి పరిశుద్ధాత్మని మీ ఆత్మ వాక్కులను పంపించి మీరే బలపరిచి వాడుకొని మహిమ పొందుకొమనడుతూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క మాటలు చూసినట్లయితే దావీదు రాస్తున్న కీర్తన 127వ కీర్తన చూసినట్లయితే దగ్గర 70-80 కీర్తనల దాకా దావీదు రాస్తున్నట్లుగా రాయబడి ఉన్నాయి కీర్తనలు. అయితే ఇక్కడ
ఈ యొక్క 127వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడుతాడు. యవన కాలమందును పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణం వంటి వారు. ఒక కుమారుడు పుట్టాలంటే, తల్లి కుమారుడికి జన్మను కలుగు చేయాలంటే చిన్నతనం నుండి పుట్టేది, ఏమండి? అవునా? అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమి చెబుతుందంటే, యవన కాలమందు పుట్టిన కుమారులంట బలవంతుని చేతిలో బాణము లాంటి వారంట. అంటే మీ కుమారులు పుట్టినా, మీ కుమార్తెలు పుట్టినా యవన కాలమందు మరొక పుట్టుక ఉంది, మరొక జన్మ అంటూ ఉంది. ఆ జన్మ ఏమిటంటే దేవునిలో పుట్టుట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతున్నాయి నా మాటలు? ఒక కుమారుడు పుట్టి పెరిగి పెద్ద అవుతుంటే తల్లి సంతోషపడతా ఉంటుంది కుమారుడిని చూసి. నా కుమారుడు చక్కగా ఎదుగుతున్నాడు, ఫలిస్తున్నాడు, బాగు కనబడుతున్నాడు, చక్కగా పని చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, తల్లి సంతోషపడతా ఉంటుంది. కానీ దేవునిలో యవన కాలమందు పుట్టుట అంటే తన యవన కాలంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అవునా కదా? దేవుని యవన కాలంలో సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. దావీదు తన యవన కాలంలో దేవుని జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? గొర్రెలు మేపుకునే సమయంలో తంబురతోను సితారతోను కొండలలో లోయల్లో గొర్రెలు మేపుకునే సమయంలో ఆ దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు. అలాగనే సమూయేలు కూడా మనం చూసినట్లయితే తన బాల్య దినం మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా దేవుని సన్నిధిలో బలవంతులుగా వాడబడినట్లుగా మనకు కనబడుతూ ఉంది సమూయేలు గురించి కూడా. ఇలా చూసుకుంటూ వెళ్తే చాలామంది భక్తుల జీవితాలలో తన యవన కాలంలో బలవంతుని చేతిలో బాణముల్లాగా వాడబడ్డారండి. మరి మన బిడ్డలు కూడా యవన కాలమందును పుట్టిన కుమారులాగా ఉండాలి. ఆ పుట్టుక ఎలా పుట్టిందంటే దేవునిలో నూతన సృష్టిగా జన్మించాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆ జన్మ ఏమిటంటే రక్షించబడి మారు మనసు పొంది దేవుని కుమారుడని పిలువబడటం, నూతన సృష్టిగా మార్చబడతారు. అది యెహోవా దేవుని యందు యవన కాలమందున పుట్టిన కుమారులు. అలా పుట్టిన వారు బలవంతుని చేతిలో బాణముల్లాగా దేవుని పరిచర్యలో వాడబడుతూ ఉంటారు. మేము కూడా మా యవన కాలంలో దేవుని కొరకు రక్షించబడ్డాం. చాలామంది మనం చూసినట్లయితే యేసన్న గారు కూడా యవన కాలం రక్షించబడ్డాడు. అవునా కదా? ఆయన 17వ ఏట 16వ ఏట రక్షణలోకి వచ్చాడు. తన యవన కాలమంతా దేవుని కొరకు ఉపయోగించి బాణములాగా వాడబడ్డాడు. ఇప్పుడు ఎంతమంది పరిచర్య, ఎన్ని సంఘాలు దేవుడు తను చేసిన పరిచర్య భారమును బట్టి దేవుడు ఆ పరిచర్యకి అనుగ్రహించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. చూసినట్లయితే అబ్రహాం అన్న, చాలామంది ఇంకా చెప్పుకుంటూ పోతే షాలేం అన్న, కానీ వీళ్ళందరూ యవన కాలంలో దేవునిలో పుట్టిన వారుగా కనబడుతున్నారు. ఒక మార్గం చూపిస్తున్నారు. వారు యవన కాలంలో దేవునిలో వారు పుట్టారు కాబట్టి బలవంతుని చేతిలో బాణముల్లాగా వాడబడుతున్నారు. ఒక బలవంతుని చేతిలో బాణం ఎలా, ఒక నైపుణ్యత కలిగిన వాడు పని నైపుణ్యత కలిగిన వాడు ఎంత సింపుల్గానే పని చేయగలుగుతాడు. పని చేతగా కష్టపడతాడు. ఎలా చేయాలో ఆ పని తెలియని వాడికి కష్టంగానే ఉంటుంది. కానీ ఆ పని గురించిన నైపుణ్యత తెలిసిన వారికి చాలా సింపుల్గా ఉంటుంది. దేవునిలో పుట్టిన కుమారులు కూడా బలవంతుని చేతిలో బాణముల్లాగా వాడబడతారు. అలాగన మన కుమారులు కూడా బలవంతుని చేతిలో బాణముల్లాగా వాడబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బలవంతుని చేతిలో బాణముల్లాగా వాడబడతారంట. తన అంబుల పొదిలో నింపుకుని వాడు ధన్యుడు. ఏమి నింపుకోవాలి? ఏమండి? బాణములు, అంబులు పొది వెనక బాణములు వేశారు. అంబులు పొది అని ఉంటుంది. బాణములు దాచిపెట్టుకుని ఆ అంబులు పొదిలో బాణములు దాచిపెట్టుకున్న వాడు ధన్యుడు అంట. యవన కాలంలో రక్షించబడి దేవుని కొరకు వాడబడుతూ దేవుని చేత ఎన్నుకొనబడి దేవుని ఏర్పరచబడి రక్షణ మారు మనసు పొంది దేవుని వాక్యమును చేర్చుకొని దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నవారు ధన్యులు. అంతేకాదు, యెహోవా యందు భయభక్తులు వారు కలిగిన వారికి అనేకమైన మేలులు దాచుంచబడ్డాయి అంట. చూడండి, ఆ మాటలు కూడా అక్కడ రాయబడి ఉన్న కీర్తన గ్రంథంలో చూసినట్లయితే, కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటే 23వ
31వ అధ్యాయంలో 19వ వచనం చూద్దాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని యవన కాలంలో పుట్టడం ఒక ఎత్తు అయితే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి ఎన్నో మేలులు, గొప్ప మేలులు దాచి ఉంచాడంటే దేవుడు. ఆ మేలు ఏమిటంటే రేపు దేవుని రాజ్యంలో చేరటం ఆ మేలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకపరంగా మనం మేలుల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మాకు ఏ ఆశీర్వాదం రాలేదయ్యా, దేవుని నమ్ముకున్నా, మా కుటుంబంలో ఏ మేలు జరగలేదయ్యా అని నేను చెప్తూ ఉంటారు చాలామంది. నేను వెళ్ళే పరిచర్యలో ఒక కుటుంబం అంటూ ఉంటుంది, అయ్యా మేము ప్రార్థనకు వచ్చి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతున్నా మాకు ఎంతవరకు ఏ మేలు కలగలేదయ్యా. మేము ప్రార్థన చేస్తున్నాం, భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం, కానీ మాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదయ్యా. ఎన్ని సంవత్సరాలు పెట్టి ఎదురు చూస్తున్నాం, కానీ మాకు ఏ మేలు కలగలేదు, ఏ ఉపకారం మాకు దేవుడు చేయలేదని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏమని రాయబడిందంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని యందు మనం భయభక్తులు నిలిపితే దేవుడు మనకు మేలులు దాచి ఉంచాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏదో చెప్పరండి, హల్లెలూయా చెప్పరా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో కొత్త ప్రాంతం వచ్చి నేను కొద్ది మాటలు చెబుతుంటే మీరు హల్లెలూయా చెబుతూ నాకు సంతోషంగా నేను చెప్పాలనిపిస్తాను. మీరేదో సీరియస్ చూస్తుంటే నన్ను పొమ్మన్నట్టుగా ఉంది, కానీ చెప్పాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు గొప్ప మేలులు దాచి ఉంచాడు. భయము, భక్తి 2 పదాలు అక్కడ రాయబడండి. భయం అంటే ఏంటి? పెందలకడ వెళ్ళాలి దేవుని సన్నిధికి, దేవుడిని ఆరాధించడానికి పెందలాడాలని భయంతో వెళ్తాం. చాలామందిలో భయం ఉంటుంది కానీ భక్తి ఉంటుంది, కానీ భయం ఉండట్లా. ఏమంటలా? భక్తి ఉంటుంది, దేవునికి ఆరాధన చేయాలి, ప్రార్థనకు వెళ్ళాలి అనని భక్తి అయితే ఉంటుంది, కానీ భయం అనేది ఉంటలా. ఏమండి, ఆదివారం ఎప్పుడు 9ంటికే లేదంటే 10ంటికి కదా ఆరాధన, పాటలు అయిపోయినాకో, లేకపోతే సాక్ష్యాలు చెప్పేటప్పుడు, లేదంటే వాక్యం చెప్పేటప్పుడు, లేదంటే స్తుతి ఆరాధన చేసేటప్పుడు వెళ్దాములే అనుకుంటూ ఉంటారు చాలామంది. మిమ్మల్ని గురించి కదా, మేము వెళ్ళే సంఘాల గురించి చెబుతున్నా. అక్కడ వాళ్ళు అలా చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి మీకు చెబుతున్నా. అసమంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో, ఒకవేళ పరిశీలన చేసుకుంటారేమో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆరాధన క్రమమునికి వెళ్ళలేకపోతున్నారు చాలామంది. భక్తి అయితే ఉంటుంది, దేవుడిని ఆరాధించాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈరోజు ఆదివారం అంటే దేవుని దినం అనే సంగతి అయితే జ్ఞాపకం చేసుకున్నారు, కానీ భయం ఉంటుందా? ఇక్కడ ఏమంటున్నారు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి నిమిత్తము గొప్ప మేలులు దాచి ఉంచబడ్డాయి. ఆ మేలులు అనుభవించాలంటే భయము కావాలి, భక్తి కావాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఆశీర్వాదాలు కొదువైపోతాయి. ఏమండి, ఆశీర్వాదాలు ఏమవుతాయి? కొదువైపోతాయి. మనం భోజనాలకు వెళ్ళామనుకో, అన్నీ వేసి మోసం కోరైపోతే మనం ఊరుకుంటుంది ప్రాణం. ఏమండి, ఏంది మమ్మల్ని బంతానని పిలిచారు, మాకు ఇది లేదని చెబుతారా లేదా అంటారు కంపల్సరీగా. అనిపించింది మనసుకు కూడా. ఎందుకు? చక్కగా భోజనాలు పిలిచారు, అందరికీ వేసారు, నా ఒక్కదానికి వేయలేదని అంటారు లేదా అనిపించింది. ఎందుకంటే వేయకపోతే బాధ కలిగిద్ది. మరి దేవుని విషయంలో కూడా భయభక్తులు కలిగి మనం ఆత్మీయ విశ్వాసాలు కొనసాగించబడితే దేవుడు మనకు మేలులు దాచి ఉంచాడు, ఆశీర్వాదాలు దాచి ఉంచాడు. ఆ ఆశీర్వాదాలకు కారణభూతులుగా నువ్వు మార్చబడాలంటే, ఆ ఆశీర్వాదములకు అనుభవించే యోగ్యురాలుగా నువ్వు నిలిచి ఉండాలంటే ఈ 2 కావాలి. ఈ 2 లేకపోతే నీకు భక్తి అయితే ఉంటుంది, దేవుడి సన్నిధికి వెళ్ళాలి, ఆరాధించాలి అనుకుంటున్నావు, కానీ క్రమముకి వెళ్తున్నావు దేవుని మందిరానికి, సమయానికి వెళ్తున్నావా? ఒకసారి పరిశీలన చేసుకోండి. యవ్వన కాలం ముందు మనం దేవునిలో ఒకవేళ దగ్గర మీకు రక్షించబడి 20 సంవత్సరాలు సీనియారిటీ ఉండవచ్చు, లేదంటే 15 సంవత్సరాలు సీనియారిటీ ఉండవచ్చు రక్షణలో. కానీ మేలులు అనుభవించాలంటే, మన కుటుంబాలు మనము దీవించబడాలంటే ఈ 2 దేవుడు కావాలని ఆశపడుతున్నాడు. ఏమిటి? భయము, భక్తి. ఈ రెండు
ఆ అనుభవాలు కనుక మనం కలిగి ఉంటే మన జీవితాలలో ఏ మేలు కొదువు కానీ ఒక దేవుడు ఆశీర్వాదమును కలుగు చేస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. మనము భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు ఆశీర్వాదములతో నింపాడు. ఎవరికి వద్ద ఆశీర్వాదాలు చెప్పండి? అందరికి కావాలి ఆశీర్వాదం అంటే, అవునా కదా? అందరూ ఆశీర్వాదం అంటే ఆశపడతాం. ఇంకా దేవుడిచ్చే ఆశీర్వాదం ఇంకా ఆశ ఇంకా ఎక్కువ అయిపోద్ది. బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఎవరు? హన్న. తెలుసా హన్న గురించి? దేవుడిస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు వీళ్ళు వెట్టిపోటి మాటలు పొడిచారు, ఇక పిల్లలు పుట్టరు అది ఇది అని చెప్పేసి ఎన్నో రకాలుగా మాట్లాడారు. ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందండి? డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలా, వైద్యుల దగ్గరికి తిరగల, పిల్లలు లేరని. ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుడి దగ్గరికి వెళ్ళింది. దైవ సేవకులకు తన ఆవేదన అంతా తెలియపరిచి దైవ సేవకులు పాదాలు పట్టుకొని ఆ మందిరంలో అటు ఇటు డొల్లాడుతూ ప్రార్థన చేసిందండి. దేవుని దగ్గర ఆశీర్వాదమును పొందుకోవడానికి ఇదిగో దేవుని క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వచ్చింది. క్రమం తప్పలా భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో నిలిచి ఉంది. చక్కటి ఆశీర్వాదాన్ని పొందుకుందా లేదా? దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. గొప్ప ఆశీర్వాదములకు కారణభూతురాలుగా నిలిచి ఉందండి అన్న. ఆమెలో ఏది లేకపోయినా దేవుడు ఇచ్చేవాడు, ఆ గర్భఫలాన్ని ఇచ్చేవాడు కాదు. భయం ఉంది, భక్తి ఉంది. దేవుడు అంటే నమ్మకత్వాన్ని కలిగి ఉంది, విశ్వాసం కలిగి ఉంది. ఆ విశ్వాసం ఆమెను సిగ్గుపరచనివ్వక ఇదిగో ఆమె తల ఎత్తుకునేలాగురు చేసింది దేవుని ఆశీర్వాదం ఆమెని. ఈరోజు మన కుటుంబాలు మనము కూడా ఆశీర్వదించబడాలంటే, దీవించబడాలంటే ఈ రెండు అవసరం. భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించాలి. యవన కాలమందు దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి. యవన కాలమందు మన బిడ్డలు బలవంతులుగా మార్చబడాలంటే దేవుని రక్షణ గురించి సువార్త వారికి చెప్పాలి, దేవునిలోకి నడిపించాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులకు మన మీద ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. చూడండి, 23వ కీర్తన చూసినట్లయితే 6వ వచనం చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు ఎవరు చెబుతున్నారు? దావీదే చెబుతున్నాడు. నీవు భయభక్తులు కలిగి ఉండాలి, ఆశీర్వాదం అనుభవించాలంటే నువ్వు బ్రతికుండాలి కదా. ఉండాలా లేదండి? ఒకడంట లోకమంతటిని సంపాదించుకున్నాడు. ఏం చేశాడు? లోకానంతా సంపాదించుకున్నాడు, అన్నిటిని పోగేసుకున్నాడు. ఇదిగో తినుము, త్రాగుము, సుఖించుము, ఇదిగో ఈ రాత్రికి కావాల్సింది, ఈ పగలకు కావాల్సింది అంతా సంపాదించుకున్నాడు, పెట్టుకున్నాడు. కానీ అన్నిటిని పోగు చేసుకున్నాడు, అన్నిటిని ధరించుకున్నాడు, మంచి మంచి వస్త్రాలు వేసుకున్నాడు, మంచి మంచి ఆహార పదార్థాలని తెచ్చి పెట్టుకున్నాడు, తాగాల్సిన మత్తు పానీయాలని తెచ్చి పెట్టుకున్నాడు. కానీ అది అన్నీ అనుభవించాలంటే ఆ మనిషి బ్రతికుండాలి కదా. బ్రతికుండాలా లేదండి? దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. బ్రతికుండాలి కదా మనిషి. అవన్నీ అనుభవించాలంటే వాడు ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, తినుము, త్రాగుము, సుఖించుము, నీకెందుకు అని తన ప్రాణంతో చెప్పుకుంటుంటే దేవుడు అన్నాడంట, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను. నువ్వు సంపాదించిన సంపాదన అంతా ఏమైపోద్ది? నువ్వు పోగేసిన ఆస్తులను ఏమైపోతాయి? నువ్వు సిద్ధపరిచిన ఆహార పదార్థాలని ఎవరు తింటారు? నీ ప్రాణం పోతే ఇంకెవరు తింటారు? అవి మట్టిపాలైపోతాయి. దేవుని కృప కొరకు వేడుకోవాలండి ప్రతి నిత్యము. దావీదు వేకువన లేచి దేవుని సన్నిధిని వెతికాడు. ఎవరిని వెతికాడు? కీర్తనలోనే అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, అక్కడ మాట కూడా చూపిస్తాను. 14వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, వివేకము కలిగిన దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని యెహోవా ఆకాశము నుండి చూచుచు నరులను పరిశీలించిన. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దావీదంట వేకువనే దేవుడి సన్నిధిని వెతుకుతున్నాడండి. ఎందుకు? ఈరోజు నేను బ్రతుకున్నానంటే దేవుని కృప. ఈరోజు వాటి కూడా శ్వాస పీల్చుకుంటున్నామంటే దేవుని కృప, దేవుని కనికరము, దేవుని వాత్సల్యం మన మీద ఉంది కాబట్టి సజీవుల లెక్కలో నిలిచి ఉన్నాం. ఏమండి, కరోనా 2020 సంవత్సరంలో కరోనా 2021 2 సంవత్సరాల కరోనా మనుషులను భయపెట్టించిన మరణ భయాన్ని, మరణ ప్రీతిని కలుగు చేసింది. మనిషికి ప్రాణం అంటే తీపిని కలుగు చేసిందండి మరణము. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మరి ఆయన కృపను కొరకు వేడుకుంటున్నామా మనం?
ప్రతి నిత్యము ఆయన కృప కొరకు వేడుకోవాలి. భక్తుడైన దావీదు అంటున్నాడు, ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఆయన కృప క్షేమము మన వెంట వస్తే దావీదు అంటున్నాడు, చిరకాలము నేను నీ మందిరంలో నివాసము చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన మందిరములో నివాసము చేసే మనం అందరము ఆయన కృప కొరకు వేడుకోవాలి. ఆయన కృప కొరకు వేడుకుంటూ నిత్యము వేకువని లేచి, దేవా నీ కృప చాలునైనా, నీ కృప కనికరము చాలునైనా అని దేవుడి కృప కొరకు వేడుకొనగలిగినట్లయితే దేవుడు నీకు కృపను అనుగ్రహింప చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఇలాగనే కొత్తగా పరిచయం ప్రారంభించబడింది మేము ఉండే స్థలాల్లో. మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య ఇక్కడ సాయంత్రం పూట కూటమి పెడతానికి అని చెప్పేసి బయలుదేరి వస్తున్నారు. గుంటూరులో బయలుదేరి వస్తుంటే మా మామయ్య ఇక్కడికి రావడానికి, పొనుగుబాటు రావడానికి అని చెప్పేసి అక్కడ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకొని ఇంకప్పుడే స్నానం చేసి కారు వస్తుంది, పాస్టర్ గారు బయలుదేరి వస్తారు, ఇక్కడ పొనుగుబాటు రావడానికి వాళ్ళని ఎక్కించుకొని రావాలని బయలుదేరి వస్తున్నారు. అయితే బయలుదేరి వస్తున్నారు. మా మామయ్య ఏమో స్నానం చేద్దాం బయలుదేరి అని చెప్పేసి మోకాళ్ళ మీద ఉన్న వ్యక్తి ఒక్కసారికి లెగుస్తూ ఉన్నాడు. లేచి నిలబడి ఇంక వెళ్ళబోతున్నాడు, బాత్రూమ్కి స్నానం చేయాలని చెప్పేసి బాత్రూమ్కి వెళ్ళబోతుండగా అక్కడికక్కడ కుప్పగూలిపోయాడు మనిషి. అక్కడికక్కడే కుప్పగూలిపోయాడు. ఇంకా భార్య వచ్చి ఏమైంది అనే లోపలికి మనిషి నోటెమ్మట నొరుదొచ్చేసింది. మనిషి స్పృహ తప్పి పడిపోయాడు. ఏమిటా అని చెప్పేసి గబగబ ఆటోని పిలిపించి తీసుకొని హాస్పిటల్కి వెళ్తే దారిలోనే ప్రాణం పోయింది. ఏమైపోయింది? దారిలోనే ప్రాణం పోయింది. మనం అనుకుంటాం దేవుడి సన్నిధికి వెళ్తున్నాం కదా, దేవుడి సన్నిధికి క్షేమంగా వెళ్ళి వస్తామనే నమ్మకం మనకుందా? ఏమండి, ఈ రోజుల్లో లేదు. మనిషి ప్రాణము నీటి మీద బుడగలాంటిది అయిపోయింది. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితాలు మన జీవితం. ఈ జీవితాల కోసం ఎంతో ఆడంబరాలతో, ఎంతో ఆశలతో వేటి కోసం వెతుకుతామంటాం. దేవుని వాక్యం అంటుందట, ఆయనను వెతుకువారు కలిగి ఉన్నారేమోనని. చూడండి, అక్కడ వివేకము కలిగి దేవుడిని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయనని వెతుకువారు, ఆయన పరిశీలిస్తున్నాడు నరులని. మనం వేకున లేచి దేన్ని ఎదుగుతామండి? దేన్ని ఎదుగుతాం? అరే చీపురు ఎక్కడ ఉన్న చూడరు, ఇల్లు ఓడవాలంటారు లేదా? అవునా? లేదంటే అంట్లు ఎక్కడ ఉన్న చూడండి, శుభ్రంగా అడేండమ్మా పిల్లలు అని చెప్పేసి పిల్లలు చెప్పి అంట్లు దొంగిస్తామంటాం. పొద్దున్నే లేచి అవి వెతుకుతాం లేకంగానే. ఏమండి, మంచం మీద నుండి లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలని తెలియాలి కదా. ఈరోజు దేవుడు ఇచ్చాడు కదా క్షేమం. నేను లేచి ఈ రోజును చూడగలుగుతున్నాను, ఈ పొద్దున సూర్యుని చూడగలుగుతున్నాను, దేవుడు కృపే కదా. ఆ కృపను బట్టి నువ్వు పొనుకున్న మంచం పక్కన లేచి మోకరించి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నావా? ప్రార్థన చేయాలండి. దేవుని వెతకాలి. దేవుని వెతుకువారు కలరేమోనని ఆకాశము నుండి నరులను పరిశీలిస్తున్నాడు దేవుడు. ఏమండి, ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు. నన్ను వెతుకుతారేమో ఈరోజన్నా, నా సన్నిధిలో వేడుకుంటారేమో ఈరోజన్నా. ఇదిగో ఈరోజు వారికి క్షేమాన్ని ఇచ్చాను కదా, వారికి ప్రాణాన్ని ఇచ్చాను కదా, ఈరోజు చూడడానికి వారికి కృపనిచ్చాను కదా, ఈరోజు నన్ను వెతుకుతారేమో అని దేవుడు ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడండి. ఆయన ఒక్క క్షణం మరిచిపోతే మనం ఏమైపోతాం? మన పేరు, మన రూపురేఖలు, అడ్రస్ ఉండవు. అడ్రస్ లేకుండా మెడ్రాస్ వెళ్ళిపోతామేమో. అవునా కదా? అంతే. చాలామంది నాకేం బ్రహ్మాండంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, నాకే కళ్ళ తిరిగినవాడు, నాకే ఇబ్బంది లేదనుకున్న వాళ్ళే అప్పటికప్పుడే కుప్పగూలి కనుమరుగైపోయిన వారందరూ ఈ లోకంలో. నీ బలము, నీ జ్ఞానము దేనికి పనికిరాదండి. దేవుని వెదికేవారికంట చూడండి, అక్కడ దేవుని వెతుకువారు కలరేమోనని నరులను పరిశీలిస్తున్నాడట. చెప్పా, ఎంత చక్కని మాట చెబుతున్నాడు దేవుడు. మనం ఆయన వెతికే వారికి ఉండాలి. మొదటిగా యవన కాలంలో పుట్టిన వారు బలవంతుని చేతిలో బాణంలాగా పడబడతారు. రెండవదిగా భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. మూడవదిగా ఆయన సన్నిధిని వెతికే వారంగా మనం ఉండాలి. ఎవరిని వెతకాలంట? ఆయన సన్నిధిని. ఇక ముందునైనా పొద్దున్నే లేచి చీపురు ఎక్కడ ఉంది, అంట్లు ఎక్కడ ఉన్నాయి చూడకుండా పొద్దున్నే లేచి, ప్రభువా ఈరోజు నాకు ఇచ్చావు, ప్రభువా ఈ రోజును బట్టి నీకే వందనాలయ్యా,
అని 4 మాటలు ప్రార్థన చేసుకొని మీ పనులు ప్రారంభించుకుని, అంత అర్జెంట్ అయినా సరే. దావీదు మహారాజు, కొన్ని సంస్థానాలకు రాజు అండి. మన సీఎం అయిన ఒక ఆంధ్ర రాష్ట్రానికి సీఎం, మన మోడీ గారు తెలుసు కదా, ప్రధానమంత్రి, మన దేశానికి మొత్తానికి అధికారి. ఆయన కంటే కూడా గొప్ప అధికారి దావీదు. అటువంటి దావీదు దేవుని మందిరాన్ని మర్చిపోవాలి ప్రతినిత్యం. వాళ్ళు బిజీని బట్టి, ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ వాళ్ళు బిజీని బట్టి వాళ్ళు దేవుడి దగ్గర ఉంటారో లేదో కూడా తెలియదు, కానీ వాళ్ళ సమయాన్ని గడపకపోవచ్చేమో వాళ్ళ బిజీ లైఫ్ని బట్టి. కానీ చిరకాలమునే దేవుని మందిరంలో నివాసం చేస్తూ ఉన్నాడు. చక్కని మాట చెబుతున్నాడు, నేను దేవుని మందిరంలో నివాసం చేస్తానయ్యా అని. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు దావీదు. మనము కూడా దేవుణ్ణి వెదికే వారిగా ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన కృపలో కొనసాగించబడదాం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. అట్టి కృపా భాగ్యం దేవుడి ధారాళంగా మనకు అనుగ్రహింపచేయనుగాక. అందరూ తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఈ రాత్రికాలం తెలియపరిచిన 3 మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. యవన కాలంలో సృష్టికర్తన స్మరణకు తెచ్చుకోవాలని ప్రభువా నీవు తెలియపరిచావు. ఇదిగో భయభక్తులు కలిగి జీవించాలని నీ వాక్య లేఖనాలను మాకు తెలియపరిచావు. అంతేకాదు ప్రభువా, ఇదిగో దావీదు చిరకాలము నీ మందిరంలో నిన్ను వెదికేవాడిగా నిన్ను నీ మందిరమును నివాస స్థలముగా ఏర్పరచుకున్నాడు. అలాగున మేము కూడా ప్రభువా నివాస స్థలముగా ఏర్పరచుకుని కృపను మాకు దయచేయండి. చెప్పబడిన మాటలు ప్రభువా మా హృదయంలో నీరు కట్టి ఫలభరితంగా మార్చండి. ఇదిగో మీ బిడ్డ వాక్యాన్ని బోధించబోతున్న ప్రభు బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుకోండి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మహిమ పొందుకొని ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని అడుగుతూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మంచిది. ఈ సమయంలో మన మధ్యలో బాలు గారు ఉన్నారు. వారు కూడా సాక్ష్యం కొన్ని విషయాలు మనకి తెలియపరుస్తారు. సంతోష్ గురించి. నిద్రపోయే వాళ్ళంతా అల్లుయ్య చేద్దాం. హల్లెలూయా. అది మీరు నేను నిద్రపోతుంది అవి తొండి తూచ్. మంచిది. వారు వచ్చి ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. 5. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవా బ్రదర్కి, రాజేష్ బ్రదర్కి, అలాగే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ దేవుని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను ఇక్కడికి వచ్చి ఈ మాట చెప్తాను అనుకోలేదు, కానీ సడన్గా దేవుడు ఎప్పుడు ఎలా మాట్లాడతారనేది మనం ముందుగా సిద్ధపడి ఉండాలని ఈ దినం అర్థమైంది. బ్రదర్ గురించి 2 మాటలు నేను మాట్లాడతాను. అందు నిమిషం ప్రార్థన చేసి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన నాయన, నీ బంగారు పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా సంతోష్ బ్రదర్ గురించి ప్రభువా కొన్ని మాటలు తండ్రి సాక్ష్యం రూపంలో చెప్పమని సహోదరులు అడిగి ఉన్నారు. నా దోషము, నా